ఇప్పుడు మనం చూస్తున్నది కన్నాట్ ప్లేస్లోని హనుమాన్ మందిరం. ఈ మందిరాన్ని నేను ఇప్పటికే వేల సార్లు దర్శించుంటాను. ఎందుకంటే రోజు నేను ఇక్కడే పని చేస్తుంటాను కాబట్టి ఇక్కడికే వచ్చి దర్శించుకుంటాను. మంగళవారం శనివారం బాగా బిజీగా ఉంటుంది. ఎందుకంటే మంగళవారం హనుమంతుడి ఇది కాబట్టి, శనివారం మామూలుగా అన్ని దేవుళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారు. లోపల చాలా బిజీగా ఉంటుంది. అయితే ఒకటి మాత్రం ఏంటంటే ఇక్కడ భక్తులు ఎక్కువగా బాలాజీ అంటే హనుమంతుడు, ఇక్కడ మన దగ్గర అయితే బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి, అట్లా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది బాలాజీ టెంపుల్ అని కూడా అంటారు దీన్ని. నేను ఇందాక ఒకటి చెప్పాను, నేను క్లర్కు ఉద్యోగానికి అప్లై చేశాను 1992లో. అయితే ట్రైనింగు ఎస్సీ ఎస్టీలకు ట్రైనింగ్ ఇస్తారు గవర్నమెంట్, ఆ ట్రైనింగ్ వచ్చింది. ఆ ట్రైనింగు విజయవాడలో, మా ఊరు నుంచి విజయవాడ 70 కిలోమీటర్ల పైనే ఉంటుంది. అయితే విజయవాడ వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి అంటే ఖర్చు కూడా వస్తుంది కాబట్టి నేను వెళ్ళడానికి సిద్ధంగా లేను. రోజుకప్పుడు నాకు కూలికి వెళ్తే 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు 50 రూపాయలు ఇస్తామన్నారు. అక్కడ కూడా రోజుకి 100 రూపాయలు నష్టం వస్తుందంటే నాకు 600 నష్టం వస్తుంది వారంలో అని అనుకున్నాను. కానీ ఫ్యూచర్లో నాకు ఉద్యోగం వస్తే ఎట్లుంటుందని నేను అప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచిస్తే చాలా తప్పు చేశానేమో అనిపిస్తుంది. కానీ ఆ గండం నుంచి కూడా నేను బయటపడటం జరిగింది. నేను వెళ్ళకూడదు అనుకుంటూనే ఒకరోజు పనికి వెళ్ళాను. ఆ రోజు ఆదివారం, రేపు నుంచి ట్రైనింగ్కి వెళ్ళాలి, వెళ్ళకూడదు అనుకుంటే పనికి వెళ్తే ఆ రోజున నాకు చేతిలో గడ్డపార అవతలకి దిగబడింది. దిగబడితే మా తోటి వాళ్ళు అన్నారు కదా, అబ్బాయి నువ్వు పనికి వచ్చే పని లేదు ఇక్కడ రేపటి నుంచి, ఎందుకంటే ఇట్లా పని చేస్తామన్నా కానీ మేము నిన్ను పనిలో పెట్టుకోమని వాళ్ళు ముందే నా మొఖానే చెప్పేశారు. ఇక నాకు ఒక వారం రోజులు రెస్ట్ దొరికింది. అందుకని నేను ఆ ఎస్సీ ఎస్టీ ట్రైనింగ్కి వెళ్ళాను. తర్వాత ఎగ్జామ్ రాశాను, తర్వాత ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను. ఆ గాయం కూడా నన్ను ఏమీ చేయలేదు. గిట్టపలకి అవతలకి తిరమంటా కానీ మా ఊరిలో డాక్టర్ గారు ఇచ్చిన నాటు మందుతోటి అది తగ్గిపోయింది. కాబట్టి దేవుడి మహిమలో మనకి ఇలాగా చూపిస్తాడని మీ అందరికీ తెలియజేస్తున్నాను.